హిట్ టీవీ ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. మే నెల 2024 ఒకటవ తారీఖు నుండి 31వ తారీఖు వరకు రాశి ఫలితాల్లో భాగంగా 11వ రాశి అయిన కుంభరాశి ఫలితాలను తెలుసుకుందాం. ఈ కుంభరాశ్యాధిపతి అయినటువంటి శని తన తన స్వక్షేత్రమైనటువంటి కుంభంలోనే ఉండడం ఇది చాలా ఆనందం, అంటే మంచి విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ గ్రహమైనా తమ స్వక్షేత్రంలో ఉంటే అది సువర్ణమూర్తి అవుతుంది. అంటే బంగారు మూర్తిగా, అంటే మంచి గ్రహంగా 100కు 100% బలాన్ని ఇచ్చే గ్రహంగా ఉంటుందండి. శని అనుకూలంగా ఉంటే సంఘబలం ఉంటుందండి. కాబట్టి ఈ యొక్క మే మాసంలో మీకు శనికి, అంటే రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి కుంభరాశి వారందరికీ కూడా సంఘబలం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాజకీయ నాయకులు నిరంతరంగా, నిరభ్యంతరంగా మీరు పని చేయండి. కానీ రెండవ స్థానంలో రాహు ఉన్నాడు కనుక కొంత మాటల ద్వారా శత్రువులను పెంపొందించుకోకండి అని మనవి చేస్తున్నాను. ఎందుకంటే ద్వితీయంలో రాహు ఉన్నప్పుడు కొంచెం వాగ్ధోరణిలో మార్పు వస్తుంది. అంటే ఇతరులను మాటల ద్వారా గాయపరిచేటువంటి అవకాశాలు మనం అనుకోకుండా, అంటే చేయాలని చేయము, అది ఫ్లోలో వచ్చేస్తాయి. కానీ ఎదుటి వాళ్ళ మనస్సు గాయపడి మనకు మేలు చేసేవారు కూడా మేలు చేయకుండా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక మీరు మాట్లాడే ముందు, తర్వాత ధనాన్ని ఖర్చు పెట్టే ముందు, ఈ 2 విషయాల్లో మాత్రమే ఈ మే నెలంతా మీరు జాగ్రత్త పడండి. మిగతా ఏ విషయంలో జాగ్రత్త అవసరం లేదండి. తర్వాత మీకు వచ్చేసి ఈ చతుర్థ స్థానంలో గురువు గ్రహం వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు ఎవరైనా గృహం లేని వారు నూతన గృహాలను నిర్మించుకునే అవకాశం ఉంది. అధమ పక్షంగా ఏదైనా ఒక ఫ్లాట్ కొనుక్కోవడమో, లేదా ఖచ్చితంగా, అంటే ఏదైనా స్థలం కొనుక్కోవడమో, చిన్నగా ఏదైనా ఒక 100 గదాలు, 200 గదాలు అట్లాంటి స్థలాన్ని కొనుక్కోవడమో, ఖచ్చితంగా తమకంటూ ఒక సొంత భూమి లేదా ఒక చిన్న గృహం ఈ యొక్క కుంభరాశి వారికి 100కు 90 మందికి జరిగే అవకాశం ఉందండి. ఎక్కువ మందికి. ఇందుకు కారణం ఏమిటంటే దీనికి మనకు శని, సంఘబలంకారకుడైనటువంటి శని తన సువర్ణమూర్తి తన స్వక్షేత్రంలో ఉండడం, తర్వాత మీకు యొక్క గురుగ్రహం చతుర్థ స్థానం అంటే ఏమిటంటే మిత్రులు, వాహనాలు, వాహనాలు కొంచెం కొనుగోలు చేసేవారిలో కూడా ధనుసు రాశి తర్వాత కుంభరాశి వారే ఉంటారండి ఈ మే నెలలో ఎక్కువగా. ఎందుకంటే వాహనాలు, మిత్రులు, తర్వాత మిత్రులు కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కుంభరాశి వారికి. తర్వాత గృహము, ఇవన్నీ కూడా తల్లి, అంటే తల్లి యొక్క అనారోగ్యం ఏదైనా బాగాలేదు ఇన్ని రోజులంటే ఈ మే నెలలో కొంచెం మంచి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ అనారోగ్యం నుంచి బయటపడి మనకు ఆనందం కలిగే అవకాశం ఉంది. ఇలా మీకు చాలా విషయాల్లో ఈ యొక్క మే మాసంలో శుభ ఫలితాలనే వింటారు. తర్వాత ముఖ్యంగా మీరు ఇంటి గురించి కాస్త అప్పుడప్పుడు పట్టించుకోండి. ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత నెలకొని ఉంటుంది. మీరు సంఘంలో కూడా మంచి పరపతి కలిగి ఉంటారు కనుక మీరు వ్యాపారాలు చేసి మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా చక్కగా గోచరిస్తున్నాయి. ఈ నెలంతా కూడా మీరు చాలా సంతోషంగా ఉండేందుకు మీరు శివనామస్మరణ చేయండి. లేదా మీరు ఏదైనా శివాలయానికి ఒక 4 సోమవారాలు అధమపక్షంగా ఒక్క రోజైనా వెళ్ళి మీరు స్వామివారికి అభిషేకం చేయించండి. అలా కుదరకపోతే కనీసం సాయంకాలమైనా సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ కాసేపు ఒక 10 నిమిషాలు మనస్సులో అనుకోండి చాలు. చాలా శుభంగా గడిచిపోతుంది ఈ నెలంతా. స్వస్తి.